అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది ఎంత కష్టపడి ఎంత డబ్బు సంపాదించినా కూడా చేయాలనుకుంటారు, సేవ్ చేయాలి అనుకుంటారు. కానీ అనుకోకుండా వచ్చే ఖర్చుల వల్ల కావచ్చు, ఏదో ఒక విధంగా ఇంట్లో అయితే డబ్బు నిలవదనమాట. ఇటువంటి సమస్యలతో మనకు చాలామంది కమెంట్స్ పెట్టి దీనికి ఏమైనా పరిహారం ఉంటుందా, ఏం చేస్తే డబ్బు ఇంట్లో నిలుస్తుందని చెప్పేసి అడగడం జరిగింది గురుగారు. ముఖ్యంగా నాన్న, ఇంట్లో డబ్బు ఉండాలి అంటే ప్రేమ ఉండాలి, ప్రశాంతత ఉండాలి. ప్రేమ లేని చోట డబ్బు ఉండదు. ఒక ముగ్గురు ఉన్నారు: కీర్తి, ప్రతిష్ట, ప్రేమ, ధనం. మూడు. కీర్తి, ప్రతిష్ట అంటే మంచి పేరు. కీర్తి, ప్రతిష్టలు, ప్రేమ, ధనం. ఒక మహర్షి ఇంటికి భోజనానికి వెళ్ళారు. ముగ్గురు బయట నుంచి ఉన్నారు. మా ముగ్గురు పేర్లు: నా పేరు కీర్తి ప్రతిష్ట, నా పేరు ప్రేమ, నా పేరు ధనం. ఈ ముగ్గురులో ఒకరు మాత్రమే మీ ఇంటికి భోజనానికి వస్తాం, ఒకళ్ళు మాత్రమే వస్తాం. ఎవరిని రమ్మంటావు చెప్పు అని అన్నారు. ఎవరైనా ఏమంటాం, ముగ్గురు రాండి, పర్లేదు, రిక్వెస్ట్ చేసుకుంటాను, రాండి రాండి రాండి. వాళ్ళు ఏం చెప్పారంటే నిర్మోహమాటంగా ఒక కండిషన్ పెట్టారు: మా ముగ్గురులో ఒక్కళ్ళం మాత్రమే మీ ఇంటికి వస్తాం అని అన్నారు. ప్రేమ కోరుకోవాలా? ప్రేమ కూడా ఉంటే ఏమవుతుంది? ఏం కాదు. కీర్తి ప్రతిష్టలు కోరుకుందామా? డబ్బు లేకుండా కీర్తి ప్రతిష్టలు కోరుకుంటే ఏముంటుంది? డబ్బు కోరుకుందామా? డబ్బు కోరుకుంటే ప్రేమ లేక కీర్తి ప్రతిష్టలు లేకపోతే ఎట్లాగా? వీటిలో మూడు ఉండాలి, మూడు లేకపోతే ఎట్లాగా అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎక్కువగా ఆలోచించుకొని చివరికి భార్య వచ్చి, సరే ప్రేమను రమ్మని చెప్పండి అని చెప్పారు. ప్రేమ లోపలికి వెళ్తూ ఉంటే కీర్తి, ప్రతిష్ట, డబ్బులు కూడా ఆటోమేటిక్గా వాటి వెనకనే వెళ్ళిపోయినాయి. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ ముఖ్యంగా ఇంట్లో ఏం కావాలి? ప్రేమ, ప్రశాంతత. ఈ రెండు ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి నాన్న. ఈ రెండు ఉండాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు. అవునా? ఎన్ని సమస్యలున్నా పూర్వకాలంలో సర్దుకొని కాపురం చేసినటువంటి వ్యక్తులే ఉన్నారు నాన్న. నిజంగా ఆదర్శవంతులు చాలా మంది ఉన్నారు మనకి. ముఖ్యంగా మన తల్లిదండ్రులు అనుకుందాం, వాళ్ళేం బాధపడలేదా? వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు రాలేదా? అత్తగారు వాళ్ళని సాధించలేదా? మామగారు సాధించలేదా? అవసరాలకు డబ్బు లేకపోయినా సర్దుకొని ముందుకు వచ్చారా? మనకి ఇంతలో జీవితాన్ని ఇచ్చారా? మరి ఇప్పుడున్నటువంటి రోజులు ఎందుకు సర్దుకోలేకపోతున్నాం మనం? ముఖ్యంగా అది లోపిస్తుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్యన ఉండేటువంటి అవగాహన లోపం అనేటువంటిది పెరుగుతుంది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు గొడవలు పడతారో, ఏ ఇంట్లో అయితే పిల్లల్ని చీటికి మాటికి కొట్టుతూ తిడుతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఇంటి పెద్దలు బాధపడేటువంటి పరిస్థితుల్లో ఉంటారో, ఆ ఇంట్లో ధనం ఉండదు కాక ఉండదు, లక్ష్మీదేవి ఇంట్లో నివాసం చెయ్యదు కాక చెయ్యదు. అలాగే ఇంటి పరిశుభ్రత లేని చోట కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇందా కూడా మనం చెప్పుకున్నాం, శుచేయి నమః అని చెప్పి అమ్మవారు లక్ష్మీనామాలో ఒక నామం ఉంటుందని. ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఇల్లు చూస్తుంటాం, ప్రతి కార్నర్లో చెత్తేస్తుంటారు. ప్రతి కార్నర్లో చెత్తే. వాటర్ బాటిల్స్ తాగుతారు నాన్న, అదేదో పెద్ద బంగారం అన్నట్టు దాచిపెట్టుకుంటుంటారు. యూజన్తో బాటిల్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా దాచిపెట్టుకుంటుంటారు. కవర్లు ఉంటాయి. ఒక్కో ఇంట్లో ఎన్నెన్ని కవర్లు ఉంటాయంటే, ఆ పనికిరాని కవర్లు ఏది తీసుకొచ్చారో కవర్ తీసుకొచ్చి డబ్బాలో పెడతారు. అవునా? న్యూస్ పేపర్లు అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి నాన్న? అవునా? అది నిజంగా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏమన్నా వాళ్ళు అమ్ముకుంటారు, 4 రూపాయలు తెచ్చుకుంటారు, హాయిగా సంతోషంగా ఉంటారు. అవి దాచిపెడుతూ ఉంటారు. ఇలాంటివి అక్కర్లేనటువంటి వస్తువులన్నీ కూడా ఇంట్లో పెట్టడం, తద్వారా ఆ మూలల్లో ఉండేటువంటి దేవతల మీద బరువు పెడుతున్నట్టు లెక్క. మనకి అష్టదిక్పాలకులని 8 మంది ఉంటారు నాన్న. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణంలో యమధర్మరాజు, వాయువ్యంలో వాయువు, నైరుతిలో నిరుతి పురుషుడు, పశ్చిమంలో వరుణుడు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశ్వరుడు. 8 దిక్కుల్లో 8 మంది అష్టదిక్పాలకు దేవతలు ఉన్నారు. వీళ్ళ మీద బరువులు పెడుతూ ఉంటే మిమ్మల్ని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి, ఇంట్లో మనం వాస్తు పూజ చేసుకున్నప్పుడు అదేగా పనిచేసేది. వాస్తు పురుషుని ఆవాహన చేస్తాం, అంతా ఇక్కడ ఉండేటువంటి వాస్తు దోషాలు మొత్తం పోవాలని చెప్తాం. అష్టదిక్పాలకులను ఆవాహన చేస్తాం, వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరింటికైనా పిలిచారు, పిలిచేసి మీ నెత్తిన బండ పెడితే ఎలా ఉంటుంది?
చెత్త తీసుకొచ్చి మన నెత్తిన పోస్తే ఎలా ఉంటుంది? అవును. అవునా? హ్మ్. మరి అలానే అష్టదిక్పాలకులు ఇంట్లో మన ఇంట్లో 8 దిక్కులా ఉన్నారు. మనం దక్షిణం వైపే తల పెడతాం, ఉత్తర వైపే కాళ్ళు పెడతాం, బీరువా తీసుకెళ్ళి నైరుతిలో పెడతాం, వంట తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెడతాం, దేవుని తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడతాం, బాత్రూమ్స్ తీసుకెళ్ళి వాయువ్యంలో పెడతాం అని చెప్పి నమ్ముతూ, వాస్తు నమ్ముతూ మళ్ళీ ఇలా చేస్తే? చెత్త మొత్తం చేకూరుస్తూ ఉంటే మరి ఆ దేవతలకు ఆగ్రహం రాదా? హ్మ్. అట్లాంటి చోట లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది నాన్న? హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. అవునా? హ్మ్. కాబట్టి పరిశుభ్రత లేని చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఓకే. ముఖ్యంగా హ్మ్. ఇంటి ఇల్లాలు పరిశుభ్రత చాలా ముఖ్యం. అందుకనే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమని చెప్తారు హ్మ్. శాస్త్రం. అంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలని చూడాల్సిన అవసరం లేదు. ఇల్లాలు అంత గొప్పగా ఉంటుంది. అవునా? అర్థమైంది. మనం తినటం కోసం వండుకొని ఆ వండుకునేటప్పుడు అటు పోసి ఇటు పోసి ఎటు పడితే అటు పడేసి తిన్నవి అక్కడ పడేసి సరిగా శుభ్రం చేసుకోక మరలా వాటిలో వండుకొని తినటం అట్లానే చేస్తుంటే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది చెప్పండి? హ్మ్. హ్మ్. జుట్టు మొత్తం ఎట్లా ఉంటుందంటే ఇక సాయంత్రం పూట టైం దొరకదంత అన్నట్టుగా సంధ్యా సమయంలో కరెక్ట్గా జుట్టు విరబోసుకొని గడపల మీద కూర్చొని దువ్వుకొని పేలు చూసుకుంటుంటారు కొంతమంది. హ్మ్. అదొక దరిద్రం. హ్మ్. గడప శుభ్రత లేకపోవడం ఒక దరిద్రం. హ్మ్. గడప అంటేనే లక్ష్మి అని చెప్తాం మనం. యెస్. అవునా? హ్మ్. మనం స్లాబ్ పోసేటప్పుడు ముహూర్తం పెడతాం, శంకుస్థాపన ఇల్లు ప్రారంభించేటప్పుడు ముహూర్తం పెడతాం, అలానే మనం ద్వారబంధనం అంటారు, గడప పెట్టేటప్పుడు కూడా ముహూర్తం చూసి పెడతాం. హ్మ్. అంటే లక్ష్మీప్రదం కదా. ఆ గడప శుభ్రంగా కడగకుండా దాన్ని హ్మ్. అట్లానే ఉంచేసి ఏదో పెయింట్లు వేసి బొట్లు పెట్టేసి వదిలిపెడితే ఎంతవరకు ఉంటుంది? హ్మ్. దీంట్లో ఇవన్నీ కూడా మనకి చాలా ఆరోగ్యప్రదాయమైనటువంటి విషయాలు నాన్న. గడపకి పసుపు పూస్తాం, పసుపు పూసినప్పుడు ఏమవుతుంటుంది? చక్కగా లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాసన మనం పీలుస్తూ ఉంటాం. హ్మ్. మనకు ఉండేటువంటి సమస్త రోగాలు యాంటీబయోటిక్ కదా పసుపు. అవును. దెబ్బ తగలంగానే పసుపు పెట్టురా అంటారు, హ్మ్. హ్మ్. యాంటీబయోటిక్ కదా. అవునవును. అవునా? హ్మ్. ఆ వాసన పీలుస్తున్నప్పుడు అంతే జలుబు చేసింది. హ్మ్. ఏం చేస్తాం? నిప్పుల మీద చక్కగా మనం పసుపు వేసుకొని వాసన పీలుస్తాం. హ్మ్. జలుబు పోతుంది, అవును. తలనొప్పి పోతుంది. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. సో ఇవన్నీ కూడాను లక్ష్మీప్రదమైనటువంటి పనులు. ఇంట్లో ముఖ్యంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉండాలి అంటే ఇల్లు, ఇల్లాలు, హ్మ్. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. హ్మ్. దాంతో పాటు భర్తతో చీటికి మాటికి గొడవలు పడకూడదు. మా ఆయన అంతేనండి పడుతూనే ఉండాలండి. నీకు ఒక వరంలాగా నువ్వేదో కోరుకుంటున్నావు తప్పితే ఆయన తప్పు చేశాడు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్న, ప్రతి వ్యక్తికి చెప్పే లక్షణం ఒకటి ఉంటుంది. హ్మ్. ప్రేమగా చెప్తే ఎవరైనా వింటారు. హ్మ్. ఏయ్! వింటావా? వినవా? నా మాట వినాల్సిందే అంటే ఎవ్వరు వినరు. అవును. ఇగో ప్రాబ్లమ్. హ్మ్. ఇప్పుడున్న రోజుల్లో మరీ ఎక్కువుంది. హ్మ్. భార్య చెబితే నేనెందుకు వినాలి? భర్త చెబితే నేనెందుకు వినాలి? ఇద్దరు హ్మ్. సమానమే గదా! ఇద్దరి జీతం ఒకటే గదా! నాకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది, నీకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. నీ దగ్గర మామూలు ఫోన్ ఉంది, నా దగ్గర ఐఫోన్ ఉంది అంటున్నాను. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చెప్పే విధానం మార్చుకోండి. హ్మ్. ఇలాంటి వాటి వల్ల ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారో అక్కడ తప్పనిసరిగా లక్ష్మీదేవి ఉండదు గాక ఉండదు. మనకి వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది. హ్మ్. దానికి సంబంధించింది ఒకటి చెప్తాను మీకు. వరలక్ష్మి వ్రతంలో కథ చెప్తుంటారు. హ్మ్. ఏమని? చారుమతి అనేటువంటి ఒక ముత్తైదువ ఉంటుంది. హ్మ్. ఆ ముత్తైదువుకి అమ్మవారు కల్లో కనపడుతుంది లక్ష్మీదేవి. హ్మ్. అమ్మా నేను లక్ష్మీదేవిని, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను పూజ చేసుకోండి, మీకు అంతా ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్తుంది. అవును. ఈవిడేం చేస్తుంది? ఒక 10 మందికి చెబుతుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో అందరూ కలిసి వ్రతం చేసుకుంటారు. బంగారు రథాలు, బంగారు గోడలతో కూడుకున్నటువంటి ఇల్లువన్నీ కూడా వచ్చేస్తుంటాయి. హ్మ్. అవునా? అవును. ఇక్కడ మనకి అమ్మవారికి పూజ చేయడం ద్వారా డబ్బులొచ్చినయ్యా హ్మ్. అనే ఒక సమస్య తీసుకుంటే, హ్మ్. అమ్మవారు పూజ చేస్తే వచ్చింది వాళ్ళందరికీ, కాదని హ్మ్. చెప్పను. కానీ చారుమతి అనేటువంటి ఆవిడని ఎందుకు వెతుక్కుంది అమ్మవారు? హ్మ్. మిగిలిన వాళ్ళ కళలోకి రావచ్చు గదా! అవును. వచ్చి చెప్పొచ్చు గదా! హ్మ్. ఎందుకంటే ఆ కథను ముందుగా చెప్తారు. హ్మ్. హ్మ్. చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. హ్మ్. ఆ స్త్రీ భర్తతో ప్రేమగా, హ్మ్. మితంగా మాట్లాడుతూ, అత్తమామల్ని గౌరవిస్తూ, హ్మ్. పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ, ఇరుగు పొరుగు వారితో పోట్లాడకుండా, చిటికి మాటికి పోట్లాడకుండా, ప్రేమగా అందరితో కలిసిపోయేటువంటి స్త్రీ చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ఉంది. అలాంటి స్త్రీ కలలోకి వచ్చింది అమ్మవారు అని చెప్తారు. హ్మ్. అలా ఉంటే లక్ష్మీదేవి వచ్చినట్టే కదా! అంతే. అవును. అటువంటి లక్షణాలతో మనం ఉంటే అప్పుడు ఉంటే అమ్మవారు అప్పుడు ఖచ్చితంగా వస్తారు. లక్ష్మీదేవి వస్తుంది మనకి. హ్మ్. హ్మ్. అంతేగాని ఇంట్లో మొగుడిని తిట్టేసి, లేదా మొగుడు పెళ్ళాన్ని తిట్టేసి, హ్మ్. పిల్లలు కూడా చీటి మాటికి తిడుతుంటారు నాన్న. హ్మ్. "నువ్వు చస్తే బాగుండు, నీకు తినం పెట్ట, నీకు తద్దినం పెట్ట" ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా తథాస్తు దేవతలు ఉంటారు మనకి. హ్మ్. వాళ్ళు తథాస్తు అనడమే వాళ్ళ పని. ఇంక రెండో పని లేదు. హ్మ్. హ్మ్. భూమి ప్రదక్షిణ చేస్తూ తథాస్తు అంటారు. తథాస్తు అంటే ఏంటి? అవుగాక. హ్మ్. హ్మ్. నువ్వు చస్తే బాగుండురా అన్నప్పుడు తథాస్తు అంటే హ్మ్. హ్మ్. కదా! అవును. అలాంటి
ఏవైతే అశుభ లక్షణాలు కలిగినటువంటి అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడటం, అమంగళకరమైనటువంటి అలవాట్లు ఉండటం, ఇల్లు శుభ్రంగా లేకపోవడం, అమంగళకరంగా ఉండడం, అట్లాంటి చోట లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఇల్లు, మన ఒళ్ళు, మన మనస్సు, మన పిల్లలు, మన పరిసర ప్రాంతాలు ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంటి మూలలు కూడా పరిశుభ్రంగా ఉంచండి తప్పనిసరిగా. ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అలా ఉండాలి, ఎంతవరకు శుభ్రతగా ఉండాలో అంతవరకు శుభ్రతగా ఉండాలి. అలా అని చెప్పి మరీ రోజు పొద్దునే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మొత్తం కడుగుతూ కూర్చోమని కాదు. అలా కడుగుతూ పోయినా కడుగుతూనే పోతుంది. అతి సర్వత్ర వర్జేయతు, అతిగా కూడా చేయకూడదు. ఎంతవరకు పరిశుభ్రత అవసరమో అంతవరకే అవసరం. కానీ ఇప్పుడు వెండి గ్లాస్ ఉంది నాన్న, ఉంది కదా తవ్వుతూనే ఉంటే అది కూడా కరిగిపోతుంటుంది. అది తెల్లగా వచ్చిందా, ఓకే బాగుంది, అంతేగాని తవ్వుతూనే ఉంటే అది కూడా కరిగిపోతుంటుంది కదా. కాబట్టి అతి సర్వత్ర వర్జేయతు, తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండండి. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అంటే ఇందాక కొన్ని లక్షణాలు చెప్పాం కదా. ఆడవాళ్ళకి వృద్ధునే స్నానం చేసి మిగిలిన పనులు చేయండి. ఇల్లు చింపడం కావచ్చు, వంట చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి అలవాట్లు, మంగళకరమైనటువంటి అలవాట్లు. కాబట్టి ఇలాంటి వాటితో ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు, కొన్ని రోజులలో శుక్రవారం రోజు ఇంటికి వస్తువు తెచ్చుకోకూడదు, లేదా ఈ వస్తువు తెచ్చుకుంటే ఇంటికి లక్ష్మీప్రదం అని అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయా నిజంగా? ముఖ్యంగా చీపురు తెచ్చుకోకూడదు నాన్న. శుక్రవారం, మంగళవారం కూడా చీపుర్లు తెచ్చుకోకూడదు. అలాగే ఉప్పును తెచ్చుకోకూడదు. ఉప్పు కొనుక్కొచ్చుకోకూడదు. శుక్రవారం కానీ మంగళవారం కానీ కొనుక్కొచ్చుకోకూడదు ఉప్పుని. అలాగే సున్నం కొనుక్కొచ్చుకోకూడదు. ఇప్పుడు లేవనుకోండి సున్నాలు. ఒకప్పుడు అంటే సున్నమే ఉండేది. తప్పనిసరిగా తమలపాకులు ప్రతి ఒక్కళ్ళు తాంబూలం స్వీకరించేవాళ్ళు, భోజనం చేయగానే సున్నం కొనుక్కొచ్చుకునేవాళ్ళు. అలాగే ఇంటి గోడలు కొట్టేది కూడా సున్నం కొట్టేవాళ్ళు. అవునా? ఇప్పుడు కొట్టే పెయింట్ల వల్ల రోగాలు వస్తున్నాయి. అప్పట్లో సున్నం కొడితే ఉన్న రోగాలు పోయేవి. సున్నం కొడితే సూక్ష్మక్రిములు ఉండవు నాన్న, చనిపోతాయి. ఆ ఘాటు కూడా ఆ సున్నం వేసిన ఇంట్లోకి వెళ్ళిపోగానే ఒక రకమైనటువంటి ఒక ఘాటు వస్తుంటుంది. ఆ ఘాటుకే లోపల ఉన్నటువంటి సూక్ష్మక్రిములు మొత్తం చనిపోతాయి. దానివల్ల సున్నం ఏమని చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా, మొత్తం పెయింట్లే కదా, రకరకాల పెయింట్లు వస్తున్నాయి కదా, వాటర్ పెయింట్స్ అని అవన్నీ ఇవన్నీ. అవునా? సో కాబట్టి సున్నం తెచ్చుకోవడం కూడా మంగళవారం, శుక్రవారం తెచ్చుకోకూడదు ఈ వస్తువులు ముఖ్యంగా. అట్లానే ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇట్లాంటివి కొన్ని పచ్చడి పెట్టుకోవడానికి సామాగ్రి తెచ్చుకుంటారు చూసారా, నూనెలు, ఇట్లాంటివి కూడా శుక్రవారం రోజున తెచ్చుకోకూడదు. ఇంట్లోంచి బయటికి కూడా పంపించకూడదు. ఇప్పుడు మనం చెప్పిన వస్తువులన్నీ కూడా కొత్తవి తెచ్చుకోవడం కావచ్చు, పాతవి బయటపడేయటం కావచ్చు, పొరపాటున చెయ్యకూడదు. ఇంటికి బూజు దులపడం కూడా శుక్రవారం దులపకూడదు నాన్న. బూజు దులపడం మంగళవారం, శుక్రవారం ససేమరా దులపకూడదు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే శుక్రవారం ఇల్లు చిమ్మిన తర్వాత కూడా ఆ డస్ట్ కూడా మూట కట్టేసి చిన్న కవర్లు పక్కన పెడతారు. అది కూడా లక్ష్మి అని. శుక్రవారం రోజున బయటపడేయరు, చెత్త కూడా పడేయరు. అందుకని ఇంట్లో శుక్రవారం రోజున సర్దొద్దు అని చెప్తుంటాం కదా. అక్కడ సింపుల్ రీజన్ నాన్న, పిల్లలు ఆడుకునేటువంటి సమయంలో డబ్బులు ఎవరు పడిపోతూ ఉంటాయి. శుక్రవారం రోజున డబ్బుని, పుస్తకాలు బయటపడేస్తాం. పుస్తకాలు ఎప్పుడో మర్చిపోయి 100 రూపాయల నోటు పెట్టాం, లక్ష్మీదేవి బయటపోతుందిగా. అర్థమైంది. అవునా? మూట, ఈ చిమ్మిన మూట ఉంటుంది, మొత్తం ఇల్లు మొత్తం చిమ్మింది, దాంట్లో 1 రూపాయి 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. అది ఆ విధంగా కూడా లక్ష్మీదేవి బయటపోతుందిగా. అందుకని ఆ రోజున అవి కూడా బయటపడేరు. శుక్రవారం రోజున ఇంటికి తెచ్చుకోరు కొన్ని వస్తువులు, ఇలాంటి వస్తువులన్నీ కూడా. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.